సో రెండు పక్కల ఒక్కొక్క పెనం పెట్టేసి రెడీ చేస్తున్నాం. పెద్దమ్మ హాయ్. ఉన్నట్లున్న గెస్ట్, సో తొందరగా అవ్వాలి కదా అందుకనేసి రెండు పక్కల పెట్టేయండి. దీన్ని నాకు తెలిసినట్టుగా కర్ణాటకలో జవ్వే గోధి అంటారు. జవ్వ గోధుమలు అంటాం తెలుగులో జవ్వ గోధుమలు. ఓకే, ఇన్ని చపాతీలు రెడీగా ఉంది. ఇక్కడ 5 minutesలో దీన్ని అంతా ఒలిచేసి పళ్ళెం చేయాలని అర్జెంట్గా చేస్తా అన్నారు వీళ్ళిద్దరు. అక్క చెల్లెల వ్యూవర్స్ మీ అందరికీ రిక్వెస్ట్, నా ఛానల్ అశ్విని జీవన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నీ ఛానల్ కంటే తక్కువ ఉండదు అశ్విని అక్క సబ్స్క్రైబర్స్. నేను కొంచెం ప్రమోట్ చేస్తాను. ఫైన్. ఈరోజు చాలా పనులు జరుగుతున్నాయండి. ఇటువైపు ఇక్కడ కేసరిబాత్ చేయడానికి రవ్వ కూడా ఏం చేస్తున్నారు. మా పెద్దమ్మ మునగాకు కూడా కడిగి ఆల్రెడీ రెడీగా పెట్టేసుకుంది. బాండ్లీ రెడీ ఉంది. ఆవాలు వేసుకొని తిరగబాత్ కంతా చేసేసి ఒక స్టవ్ అది ఒక స్టవ్ ఇది ఉంది. ఇక తెల్లగడ్డలు వేస్తున్నారు. ఇంతే, వెరీ సింపుల్ పల్లెం. డైరెక్ట్గా తెల్లగడ్డలు వేసేసుకొని తర్వాత మునగాకు రవ్వ అయితే వేగిపోయింది. ఎండు ద్రాక్షలు, సో దాని నీళ్ళు కూడా వేసేసాము. మళ్ళీ ఒక గ్లాస్ పాలు. ఇక్కడ తీసుకొని వచ్చి 1 గ్లాస్ రవ్వ, దానికి 1 గ్లాస్ నీళ్ళు 1 గ్లాసు పాలు వేస్తుంది. ఇంకొంచెం 1/2 గ్లాస్ అంతా నీళ్ళు వేస్తారు. తొక్కు తొక్కు మధ్యలో మధు పాప. ఇటువైపు మునగాకు కూడా వేగిపోయింది. నేను అనుకోలేదు ఈరోజు ఇన్ని వంటలు వస్తాయనేసి. చూడండి తెరులుతూ ఉండంగా దీంట్లో చక్కెర అలాగే వేసేస్తుంది. 1 గ్లాస్ రవ్వకి 1 గ్లాసు చక్కెర వేసుకున్నాం మనం. దాంట్లో కారము ఉప్పు అన్నీ ఉన్నది. అది వచ్చి శనగ్గింజల పొడి, శనగ్గింజల్లోనే అన్నీ వేసేసుకున్నాం మనం. సో అదైతే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ తెరులుతా ఉంది కేసరిబాత్ కూడా. ఇంకా రవ్వ కూడా వేసేసినాము ఇంకా, కాబట్టి దీన్ని కలుపుకో. ఆల్మోస్ట్ ఉడికిపోతుంది. ఇలాచీ పౌడర్ వేస్తున్నాం ఇప్పుడు. ఆల్మోస్ట్గా అయిపోయింది. ఇంకా కింద స్టవ్ ఆఫ్ చేయడం అంతే, కలిపెట్టి. చూడండి కేసరిబాత్ అవుట్పుట్ ఎట్లా వచ్చింది. ఇది ఫినిష్ అయ్యాక ఇది నా ప్లేట్ ఈరోజు.